హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ కూడా స్పైన్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అబౌవ్ 40+ అలా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇష్యూస్ అనేవి వచ్చేవి. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఒక 10 years వరకు పిల్లలకే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి తెలియజేయడానికి రైట్ నో మనం అయితే ఉన్నాము కైరోప్రాక్టర్ డాక్టర్ తేజ గారి దగ్గర. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సో ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగానే సో ప్రీవియస్గా కూడా మనం మాట్లాడుకుందాము. లైక్ ఇది వరకు అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాతే స్పైన్ ఇష్యూస్ అనేవి వచ్చేవి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా బ్యాక్ పెయిన్స్ అనేవి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు, రీజన్ ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లల కంటే ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్ ఒక 50-60s చూసేవాళ్ళు ఈ అరుగుదల స్పైన్ డీజనరేషన్స్ అనేది, డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు. ఇప్పుడు ఏంటంటే నౌ డేస్ 12-13 years నుంచే చూస్తున్నాం. దేనివల్ల అంటే మనకి ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చెప్పొచ్చు, లేక ఫిజికల్ యాక్టివిటీ చెప్పొచ్చు, లేదు అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, 90% న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల చెప్పొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే బోన్స్ వీక్ ఉంటాయి కదా, సో ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం హైట్ నుంచి కింద పడ్డా కూడా డిస్క్ బల్జెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మనకి బోన్ స్ట్రెంత్ బాగుంటే, మజిల్ స్ట్రెంత్ బాగుంటే, సో అలాంటి డిస్క్ బల్జెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకి ఈ సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఉండదు. సో ఏసీ క్లాస్ రూమ్స్ ఉండేసరికి ఇమ్యూనిటీ తగ్గిపోవడం అండ్ సన్లైట్ ఎక్స్పోజర్, విటమిన్ డి డెఫిషియన్సీస్ అయితే చాలా ఎక్కువ అన్నమాట. దాని వల్ల కూడా మనకి బోన్ స్ట్రెంత్ తగ్గి ఈ డిస్క్ బల్జెస్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో దీంట్లోనే మనం పర్టికులర్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్పైన్ ఇష్యూస్ లోనే ఆస్టియోఫైట్స్ అంటే ఏంటో చెప్పండి. ఆస్టియోఫైట్స్ అంటే ఏంటంటే ఇంతకు ముందు నేను డిస్కస్ చేసిన టాపిక్స్ లో, మన ప్రీవియస్ టాపిక్స్ లో చాలా వరకు స్పైన్ డిస్క్ బల్జెస్ ప్రొట్రూషన్స్ ఏంటంటే క్లియర్ గా చెప్పామన్నమాట. ఇప్పుడు అందులోనే ఆస్టియోఫైట్స్ అంటాం. ఆస్టియోఫైట్స్ కానీ బోన్ స్పర్స్ కానీ చాలా వరకు వినే ఉంటాం. ఇదంటే ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అనొచ్చు, అంటే బోన్ గ్రోత్ ఎక్స్ట్రా ఉంటుంది, పెరుగుతుంది మనకి. ఇది దేనివల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పైన్ లో చూస్తే స్పైన్ డీజనరేషన్స్, అలానే ఫేసెడ్ జాయింట్స్ అంటాం, ఫేసెడ్ జాయింట్ డీజనరేషన్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డీజనరేషన్ అనేది స్టార్ట్స్ విత్ ఇన్ఫ్లమేషన్. అంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అని కాదు, ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ అంటాం అన్నమాట. సో ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెబిలిటీ అనేది వస్తుంది. అంటే ఒక జాయింట్ పైన ఒకటి ఏంటంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మూమెంట్ అయినప్పుడు సో మన బాడీ ఏం చేస్తుందంటే దాన్ని కరెక్ట్ చేయడానికి సో అది ట్రై చేస్తుంది అన్నమాట. అంటే దాన్ని స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇంటర్నల్ గా ఫైట్ చేస్తుంది. ఆ స్టెబిలైజేషన్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఆ స్టెబిలైజేషన్ ప్రాసెస్ లో ఈ ఆస్టియోఫైట్స్ అనేవి మనకి ఈ బోన్ గ్రోత్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా బోన్ గ్రోత్ అనేది ఆ స్టెబిలైజేషన్ ప్రాసెస్ లో బాడీ స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట, ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ని. దాన్ని మనం ఆస్టియోఫైట్స్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన L4, L5 దగ్గర ఏదైనా ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ తీసినప్పుడు ఆస్టియోఫైట్స్ ఉన్నాయని మనకి ఏమైనా వచ్చినాయి అనుకోండి, అక్కడ ఏం చేస్తుంది, అది ఏంటంటే ఒక ఇండికేషన్ అన్నమాట. అంటే అక్కడ సమ్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి అది ఇండికేట్ చేయడం మనకి ఈ ఆస్టియోఫైట్స్ ఉన్నాయంటే. అంటే మనకి బాడీ ఏం చేస్తుంది, ఆ స్టేబిలైజేషన్ ప్రాసెస్ లో ఈ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. దాన్ని మనం ఆస్టియోఫైట్స్ అంటాం అన్నమాట. సో దీనికి వచ్చిన పేషెంట్స్ మనకి ఎంతవరకు రికవర్ అవుతారండి? ఇక్కడ ఆస్టియోఫైట్స్ అనేది చాలా వరకు డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూషన్స్ లో చాలా కామన్ గా ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మనకి దీంతో పాటు ఈ డిస్క్ బల్జ్ అనేది ఎంత బయటకు వచ్చింది, ఎంత అనేది వచ్చింది, సో అది ఏ పొజిషన్లో వచ్చింది అంటే ఇందులో మనకి 3 types ఉంటాయి. పోస్టీరియో లాటరల్ అంటాం, అలానే సెంట్రల్ డిస్క్ ప్రొట్రూషన్ అంటాం, అండ్ ఫొరామిలర్ డిస్క్ ప్రొట్రూషన్. ఏ టైప్ ఆఫ్ ప్రొట్రూషన్ చూడాలి అంటే ఎంత బయటకు వచ్చింది, అండ్ ఏజ్ కూడా ఫ్యాక్టర్ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్స్ ఇవ్వాలనేది సజెస్ట్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ మనం కామన్గా కామన్గా ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటంటే కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ కానీ, ఆస్టియోపతి కానీ, ఫిజియో కానీ, అండ్ ఆక్యుపెంచర్ కానీ. ఇక్కడ ఏంటంటే కాంబినేషన్స్లో ఇస్తాం అన్నమాట. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి ఇప్పుడు చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, 85-90 years ఉన్నాయి, బోన్ డెన్సిటీ లో ఉంది, బోన్స్ వీక్ ఉన్నాయి, ఈ ఆస్టియోపీనియా ఉంది, ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళే దాంట్లో ఏం చేస్తాం, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది అవాయిడ్ చేసి ఆస్టియోపతి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట. సో అదే అలానే ఆక్యుపెంచర్ కానీ, ఫిజియోలో అడ్వాన్స్డ్ మోడాలిటీస్ ఉంటాయి, అవి కాంబినేషన్స్ అనేది చేంజ్ చేస్తుంటాయి. అంటే వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఒక చిన్న పిల్లలు వచ్చారనుకోండి, వాళ్ళకి కైరోప్రాక్టిక్ అనేది సజెస్టబుల్ ఏనా? చేయొచ్చండి. అంటే వాళ్ళకి అవసరం బట్టి, వాళ్ళకుండే అవసరం బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి మనకి ఏ థెరపీ ఇవ్వాలనేది వాళ్ళ ప్రాబ్లం బట్టి మనం సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో డిస్లొకేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చాలా మందికి మిత్స్ అయితే ఉన్నాయి, దీని గురించి మీరు ఏమంటారు? అంటే యాక్చువల్ కైరోప్రాక్టిక్ లో నాన్ మెడికల్ అండ్ మెడికల్ కైరోప్రాక్టిక్ అంటే ఇట్స్ మెడికల్ కైరోప్రాక్టిక్. ఇక్కడ ఏంటంటే మా బేస్ అంతా కూడా మెడికల్ కదా, అంటే అనాటమీ, ఫిజియాలజీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ ఏ బోన్, ఏ ఆర్టరీ, ఇప్పుడు నెక్ లో ఉన్నాయి మనకి, ఇప్పుడు నెక్ లో ఎంత ట్విస్ట్ చేయాలి, ఆ మూమెంట్ ఎంత ఇవ్వాలి, దాని థ్రస్ట్ అంటాం. ఇవన్నీ కూడా హెచ్విటీ అంటాం, హై వెలాసిటీ థ్రస్ట్ అంటాం అన్నమాట. సో ఎంత ఇవ్వాలి అక్కడ బోన్ స్ట్రెంత్ బట్టి, ఆ ఏజ్ బట్టి మనం థ్రస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి నెక్ లో ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా ఎక్కువ మూమెంట్ వస్తే పేషెంట్ ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నెక్ లో మనకి నాట్ ఓన్లీ నర్వ్స్, వెయిన్స్ కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్టరీస్ కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇది మెడికల్ కైరోప్రాక్టిక్ కాబట్టి మనకి ఎంత మూమెంట్ ఇవ్వాలి అనేది తెలుస్తుంది, కాబట్టి ఎంత థ్రస్ట్ ఇవ్వాలి అనేది. సో ఇక్కడ
ఇక్కడ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక్కడికి ఎవరు సజెస్టబుల్ అండి? జనరల్ గా మనకి కైరోప్రాక్టిక్ అనేది ఎవరు సజెస్ట్ చేస్తారు? ఇక్కడ ఎవరు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. పేషెంట్స్ డైరెక్ట్ గా రావచ్చు. ఇక్కడ స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ సర్వికల్ స్పాండిలైటిస్ కావచ్చు, లంబర్ స్పాండిలైటిస్ కావచ్చు, ఎనీ స్పైన్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్ ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు. సో వన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళది ఏమన్నా మీరు మెడికల్ హిస్టరీ చూస్తారా? ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి చూస్తాము ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని. దాంతో పాటు ఏం చేస్తామంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్, ఎక్స్రేస్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది అనేది కూడా చూస్తాం అన్నమాట. అవన్నీ చూసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వచ్చిన పేషెంట్స్ లో 100% సక్సెస్ రేట్ అనేది ఉందా అండి? ఇక్కడ ఏం చేస్తామంటే అందుకే ఇప్పుడు మనం ఇన్స్టా, ఫేస్బుక్ లో కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా పేషెంట్ వచ్చినప్పుడు బిఫోర్ కన్సల్టేషన్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళతో కూడా వీళ్ళు డైరెక్ట్ గా మాట్లాడచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో అలా మాట్లాడినప్పుడు సో ఎందుకంటే ఇక్కడ రిజల్ట్స్ బాగున్నప్పుడు మనం ఏది హైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు ఈ ప్రాక్టీస్ కి రాని వాళ్ళు కూడా కొంచెం భయంగానే ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఇన్స్టా, ఎఫ్బీలో చాలా వరకు కామన్ పేషెంట్ రివ్యూస్ అనేది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ పేషెంట్ తో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడికి ఎవరు కూడా డైరెక్ట్ గారు ఒక 3 years 4 years ఒక 10-15 క్లినిక్స్ తిరిగి లాస్ట్ లో ఇక్కడ వచ్చే పేషెంట్స్ చాలా మంది ఎక్కువ అన్నమాట మాకు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి కొంచెం నమ్మకం తగ్గుతూనే వస్తారు. ఎందుకంటే చాలా చోట్ల తిరిగి తగ్గుతుందా లేదా అన్న కాన్ఫిడెన్స్ తక్కువే ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. ఓకే, సో అందుకే ఇక్కడ పేషెంట్స్ తో మాట్లాడమని చెప్తాం మేము డైరెక్ట్ గా. సో చూద్దాం ఇప్పుడు ఒక రివ్యూ చూద్దామండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు కావ్య అండి. కావ్య గారు, సో ఇక్కడికి ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు? నెక్ పెయిన్ అండి. నెక్ పెయిన్ అండ్ హ్యాండ్స్ పెయిన్. నెక్ పెయిన్ అండ్ హ్యాండ్స్ పెయిన్. ఓకే, సో ఎవరు సజెస్ట్ చేశారు? లైక్ సోర్స్ ఎలా ఇక్కడికి రావడానికి రీజన్? ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చానండి. ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చారు. ఓకే, ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? 10 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏం డిఫరెన్స్ తెలిసిందండి? ఇక్కడ నేను 2 years నాకు ఈ పెయిన్తో బాధపడుతున్నాను మేడం. బట్ 6 monthsగా ఈ పెయిన్ వచ్చేసరికి తిమ్మిదిగా హ్యాండ్ పెయిన్ కూడా బాగా వచ్చేసింది. గత 6 monthsగా నేను చాలా క్లినిక్కి వెళ్ళాను. బట్ ఎక్కడ నాకు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదు. ఈ క్లినిక్ వచ్చిన 10 daysకి నాకు ఈ ప్రాబ్లం అనేది 95% తగ్గింది. అంటే ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఏమైనా మీరు టాబ్లెట్స్ యూజ్ చేయడం అలా ఏమైనా చేస్తున్నారా? అలా ఏం లేదు. లేదు, ఓన్లీ దీంతోనే. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.